శివుడికి విభూతి ఎందుకో తెలుసుకుందాం. విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. అందులోనూ కాస్త విభూతిని అలంకరించిన బోలాశంకరుడు సంతోషిస్తాడని అంటారు. అసలు స్వామికి విభూతితో పూజ చేయటం వెనుక ఉన్న కారణం, తత్వం ఏమిటంటే, శివుడు భౌతికమైన ఆభరణాలకు బదులుగా శరీరమంతటా విభూతిని ధరించడంలో ఆధ్యాత్మిక, తాత్విక పరమార్థాలు దాగి ఉన్నాయి. భగవంతుడికి ప్రాపంచిక ఆడంబరాలు, బంగారు ఆభరణాలు అవసరం లేదని, సకల భౌతిక బంధాలకు అతీతుడైన వైరాగ్య స్వరూపుడని తెలియచేయటమే దీని వెనుక ఉన్న రహస్యం. శివుడు మృత్యుకి ప్రతీక. విభూతి, భస్మం మనిషి జీవితంలో అంతిమ సత్యం. ఏదో ఒకరోజు సమస్త ప్రాణుల భౌతిక శరీరం, ప్రాపంచిక ఆస్తిపాస్తులు బూడిదైపోతాయనే సత్యాన్ని ఇది సూచిస్తుంది. అగ్ని సమస్తాన్ని కాల్చివేసి ఎలాగైతే స్వచ్ఛమైన బూడిదను మిగులుస్తుందో, అలాగే శివుడు కూడా తనను ఆశ్రయించిన భక్తుల అజ్ఞానాన్ని, అహంకారాన్ని, పాపాలను దహించి వేస్తాడని అంటారు. దిగంబరుడైన పరమేశ్వరుడు శ్మశానవాసి. రుద్రభూమిలో అందరూ సమానమే. స్వామి రంగు, రూపు లేని విభూతి ధారణ ద్వారా ఆ సమానత్వాన్ని బోధిస్తాడు. ఇంతటి విశిష్టత కలిగిన విభూతిని సాధారణంగా నుదిటిపైన, ఛాతీ దగ్గర, గొంతు భాగంలోనూ పెట్టుకోవడం చూస్తూ ఉంటాం. దీనివల్ల శరీరంలోని చక్రాలు ఉత్తేజితమవుతాయని అంటారు. ఇది పరమేశ్వరుడికి విభూతి పెట్టడానికి గల కారణం.